నమస్కారం సార్. నమస్కారం. సదాశివరెడ్డి గారి దగ్గరకు వచ్చేసాం మళ్ళీ ఈరోజు ఒక ఇంపార్టెంట్ వీడియో చేయడానికి, విచ్ విల్ బి యూస్ఫుల్ టు లాట్ ఆఫ్ పీపుల్ హూ గో టు జిమ్స్ రెగ్యులర్లీ అండ్ హూ డూ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న వారి పర్సనల్ జిమ్లోని ఎక్విప్మెంట్ అంతా ఒకసారి చూద్దాం. ఇదంతా మనం కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేదని వారే అన్నారు. సో దీంట్లో ఏదో ఒక ఎక్విప్మెంట్ కొనుక్కొని మొత్తం బాడీ పార్ట్స్కి మనం ఎక్సర్సైజ్ చేయొచ్చా లేదా అనేది చూద్దాం. మొదటి ఎక్విప్మెంట్ని ఒకసారి చూద్దాం. సో ఇంత ఎక్విప్మెంట్ ఉంది ఇక్కడ. సో జిమ్కి పోకుండా మనం ఏదైనా ఒక ఎక్విప్మెంట్ తీసుకొని హోల్ బాడీకి ఎక్సర్సైజ్ చేసుకునేటానికి వీలుందా లేదా అది వారినే అడిగి ఈరోజు తెలుసుకుందాం. ఆ తర్వాత కొన్ని క్వశ్చన్స్కి ర్యాపిడ్ ఫైర్ రౌండ్ కూడా ఉంటుంది. దాంట్లో సాధారణంగా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, వ్యాయామం చేసే వాళ్ళకు వచ్చేటువంటి కొన్ని ప్రశ్నలకి వారి దగ్గర నుంచి మనం సమాధానాలు రాబడదాం. ఓకే ఫ్రెండ్స్, సార్ చెప్పండి. ఇప్పుడు ఇంత ఎక్విప్మెంట్ అయితే కొనుక్కోవడం సాధ్యం కాదు. 2 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ ఉంది దీంట్లో. ఏదైనా ఒక ఎక్విప్మెంట్ కొనుక్కొని హోల్ బాడీకి ఎక్సర్సైజ్ చేసుకునేటివి ఏమున్నాయి అది చెప్పండి. సో గతంలోనే చెప్పాను, నాకు ప్యాషన్ ఉంది కనుక ఇది పర్చేజ్ చేస్తూ పోయాను. ఎవరికి ఇంత అవసరం లేదు, ఏం కొనుక్కునే అవసరం లేదు. మన సొంత బాడీ తోటి కూడా బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ తోటి ఒక ఆప్టిమమ్ రిజల్ట్ తెచ్చుకోవచ్చు. అది ఫస్ట్ థింగ్. తర్వాత ఏమైనా ఎక్విప్మెంట్ కొనాలనుకున్నప్పుడు మనం చూద్దాం కొన్ని. ఓకే, నేను చెప్పడం ఏంటంటే పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ కాదు, మనకు టోటల్ బాడీకి ఉపయోగపడే, వర్కౌట్కి ఉపయోగపడే ఎక్విప్మెంట్ ప్రిఫరబుల్ అని నేను చెప్తాను. అంటే ఏంది, కాళ్ళకో చేతులకో నడుముకో కాదు, టోటల్ బాడీకి ఉపయోగపడే ఎక్సర్సైజ్. ఓకే, ఆ ఎక్విప్మెంట్. ఓకే, కార్డియాక్ ఎక్విప్మెంట్ అండ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ బోత్. అంటే ఇంటర్నల్ ఆర్గాన్ స్ట్రెంథెన్ చేసేది, మజిల్ స్ట్రెంథెన్ చేసేది, రెండు విధాలుగా ఉంటే బాగుంటుందని ఉద్దేశంతో చెప్తున్నాను. ఫస్ట్ ఓన్ బాడీ, యువర్ ఓన్ బాడీ తోటి ఏదైనా చేయొచ్చు. కార్డియాక్ కావచ్చు, మజిల్ కావచ్చు, స్ట్రెంథెన్ చేయొచ్చు. కానీ అంత డెడికేషన్ కావాలా, అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు అది. మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇది ప్రోగ్రెసివ్ లోడింగ్ ఉండాలి. నీ బాడీ వెయిట్ ఎప్పుడు ఆల్మోస్ట్ ఒకటే ఉన్నప్పుడు దాని మీద ప్రోగ్రెషన్ రాదు. అంటే ఏంది, ఇవాళ 20 సార్లు చేసినావు, మళ్ళీ కొంచెం ఇంప్రూవ్ అయిన తర్వాత 25 సార్లు చేయవలసి వస్తుంది. అంటే రోజు 20 చేసుకుంటే కాదు కదా. కొన్ని రోజు 25 చేయగలుగుతావు, కొన్ని రోజు 50 చేయగలుగుతావు, కొన్ని రోజు 100 చేయగలుగుతావు. అలా చేస్తూ పెంచుతూ పోలేము కదా మనము. అందుగురించి ప్రోగ్రెసివ్ లోడ్, ఓవర్ లోడింగ్ అయ్యేటట్టు ఉండాలి ఎక్విప్మెంట్. అంటే బాడీకి ఇంకా కొద్ది అడిషనల్ వెయిట్ ని జత చేయాలి. ఓకే, సో దానికి నేను చెప్తా అంటే చీపెస్ట్ థింగ్ ఒకటి నేను ప్రిఫర్ చేసేది కెటిల్ బెల్ అనేది ఒకటి. చూపిస్తాను మిత్రులారా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఎవరైతే ఫిట్నెస్ ఎంతూజియాస్ట్ ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్త. కెటిల్ బెల్ ఇది 4 kg. ఓకే, అంటే బిగినర్స్ 4 kg సరిపోతుంది. ఓకే, అంటే జనరల్ గా అందరూ ఏమంటారంటే ఎక్సర్సైజ్ అంటే డంబుల్స్ కొనుక్కుంటారు. డంబుల్స్ తోటి కొనుక్కొని ఏం చేస్తారు, ఓన్లీ చేతులకు చేసేసి ఇట్లానే అయిపోయింది అనుకుంటారు.
టోటల్ బాడీ దాంతో తెలియక చేయలేరు. దాంతో చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దానికి ఆల్టర్నేటివ్ ఇది కెటిల్ బెల్. ఇది 4 kgs 400 రూపాయలు దొరుకుతుంది. ఓకే, దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో 1 minute చూపిస్తాను. చాలు. మెయిన్గా ఏంటంటే ఇది ఒకటి డబుల్ హ్యాండ్ హిప్ థ్రస్ట్ అంట. దీంట్లో మూమెంట్ ఏంటంటే ఊపడం కాదు, ఇది హిప్ థ్రస్ట్ అంటే ఈ గ్లూడ్స్ని ఇలా అంటే ఈ క్వాడ్రిసెప్స్ వంగుతున్నాము, ఇది స్ట్రెంథెన్ అవుతుంది. ఓకే, దీనికంటే ఎక్కువ ఈ థ్రస్ట్ చూసారా, దీంతో ఈ గ్లూడ్స్ మొత్తం స్ట్రెంథెన్ అవుతాయి. ఓకే, దాంతో ఏమవుతుందంటే నీ పెయిన్ ఉన్న వాళ్ళకు ఇది స్ట్రెంథెన్ అవుతుంది. ఇది కూడా ఈ జాయింట్ కూడా నీస్ మీద ఉన్న లోడ్ని తగ్గిస్తుంది. కూర్చునేటప్పుడు దీని మీద పడదు, ఇది స్ట్రాంగ్ అవుతుంది. ఓకే, సో వుడ్ స్ట్రాంగ్ అవుతుంది, క్వాడ్రిసెప్స్ స్ట్రాంగ్ అవుతుంది. సేమ్ టైంలో ఇలా చేతులు లేపుతున్నాం. ఇక్కడ యాంటీరియర్ డెల్టాయిడ్స్ ఇవన్నీ చెస్ట్ కూడా డెవలప్ అవుతుంది. అంటే టోటల్ బాడీ వర్కౌట్ అవుతుంది. ఓకే, ఇది ఒక టైప్ ఆఫ్ వర్కౌట్ కదా. ఇంకొకటి ఏం చేస్తారు, గాబ్లెట్ స్క్వాట్ అని, మామూలుగా స్క్వాటింగ్ అంటే హాఫ్ స్క్వాట్, ఫుల్ స్క్వాట్ చేస్తూ హాఫ్ స్క్వాట్ చేస్తూ. ఓకే, సో కొంత వెయిట్ యాడ్ చేస్తున్నాం కనుక ఇది ఛాలెంజ్ అవుతుంది. ఓకే, ఒకటి. ఇంకొకటి మామూలుగా జనరల్గా అందరూ మిస్ అయ్యేది, అన్నీ చేస్తుంటాం కానీ ఈ డెల్టాయిడ్కు మనం రెగ్యులర్గా మన మూమెంట్లో ఎప్పుడు పనిచేయము. చెయ్యి జనరల్గా ఎప్పుడు ఇలా లేపం మనం, ఏదో ఒకటి లాగుతాము, నెట్టుతాము అవుతుంది, కానీ ఈ మూమెంట్ ఎప్పుడు వాడము. లాటరల్ మూమెంట్ ఫర్ ఈ డెల్టాయిడ్స్. ఇది ఎవరైనా కానీ ఈ మూమెంట్ మాత్రం జనరల్గా మామూలుగా న్యాచురల్గా కాదు కనుక ఇది ప్రతి ఒక్కరు చేయాలి. డంబెల్తో కానీ దీంతో కానీ ఇది హ్యాండీగా ఉంటుంది. ఇది హ్యాండీ. ఓకే, ఇది ఒకటి. మామూలుగా లేపడం అనేది డంబెల్తో చేస్తే అంతనే చేస్తుంది. సో 400 రూపాయల ఎక్విప్మెంట్ తోటి ఒక 15 minutes వర్కౌట్ 30 seconds చేయండి, 1 minute రెస్ట్ చేసుకోండి. ఓకే, 30 seconds చేయండి. 30 secondsలో మీ హార్ట్ రేటు వెళ్ళిపోతుంది, 130, 140 పోతుంది. ఓకే, మళ్ళీ 1 minute రెస్ట్ తీసుకోండి, మళ్ళీ 30 seconds చేయండి. ఒక 5-6 rounds చేస్తే 15-12 minutesలో మీ వర్కౌట్ కంప్లీట్ అవుతుంది. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. లైటర్ వెయిట్. ఓకే, అంతే కదా. దీని వర్కౌట్ వీడియోలు యూట్యూబ్లో పుష్కలంగా దొరుకుతాయి. వేరియస్ వర్కౌట్స్ వీడియోస్ అది చూసుకుంటా 12 నిమిషాల ప్రోగ్రామ్ టీవీలో పెట్టుకొని దాన్ని ఫాలో అవ్వండి. ఓకే, ఇది ఒకటి. ఇది వీక్లీ 3 సార్లు, ఓన్లీ 15 minutes టోటల్ బాడీ వర్కౌట్, చీపెస్ట్ థింగ్. ఓకే, బాగా చెప్పారు. ఎందుకంటే సాధారణంగా ఒక మిస్కన్సెప్షన్ ఏముందంటే జిమ్ అంటే లక్షల రూపాయలు పెట్టాలని అవసరమే లేదు. ఒకటి సరిపోతుంది. నెక్స్ట్ ఏది చూపిస్తారు. ఇంకొకటి ఏముందంటే సస్పెన్షన్ ట్రైనర్ అనేది ఒకటి ఉంటుంది. ఇది గోడకు కానీ ఎక్కడైనా ఏ ఇంజు కానీ తాకించుకోవచ్చు. దీన్ని సస్పెన్షన్ ట్రైనర్ అంటారు. దీని ఏంటంటే TRX కంపెనీ ఇన్వెంట్ చేసింది. ఓకే, దీంతో ఏంటంటే అక్కడ అటాచ్ చేసుకుంటే దీని ధర చెప్పండి. దీని ధర 4000 ఉంటుంది. ఇది కంపెనీ TRX కంపెనీ, మామూలు అయితే 3000 ఉంటుంది. ఓకే, సో దీంతో పుల్లింగ్ అండ్ పుషింగ్ ఎక్సర్సైజ్లు మంచిగా చేసుకోవచ్చు. ఉంది కదా. ఒక్కసారి ఆ TRX అనేది చూపిస్తా సార్. TRX చూడండి మిత్రులారా, TRX కంపెనీ 4000 రూపాయలు. సో పుల్లింగ్ అండ్ పుషింగ్. ఒక్క నిమిషం, ఇలా ఉంది కదా. యూ పుల్ యువర్ సెల్ఫ్ అప్. మళ్ళీ కిందికి వచ్చినప్పుడు అంటే యు ఆర్ ట్రైనింగ్ యువర్ బ్యాక్. కాళ్ళు చూడండి, కాళ్ళ పొజిషన్ నుంచి చూస్తున్నామా. ఓకే, ట్రైనింగ్ యువర్ బ్యాక్. ఓకే, బాడీ వెయిటే కానీ ఇలా చేస్తే లోడ్ తక్కువ పడుతుంది. దాన్ని కొంచెం లోడ్ పెంచాలంటే గో ఫ్రంట్. ఓకే, వెయిట్ ఎక్కువ పడుతుంది. ఓకే, ఇది కదా. ఓకే, ఇది ఫర్ బ్యాక్ అవుతుంది. బ్యాక్. ఓకే, ఫర్ చెస్ట్ కావాలంటే ఇది కొత్త వాళ్ళు చేసుకోవచ్చు. నేను కూడా రెగ్యులర్ అడ్వాన్స్ స్టేజ్లో కూడా ఇది చేస్తుంటాను. చూసినా
ఓ అది కేర్ఫుల్గా చేయాలి ఇది. అంటే ఇది మెయిన్ అంటే స్టెబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది మీకు. లోగా అంటే ఇలా చేస్తే పెద్ద ఇబ్బంది ఏం లేదు. కొంచెం వెనక పోయి చేసింది అనుకోండి కొంచెం ఇబ్బంది అవుతుంది. బ్యాలెన్స్ అది ప్రోగ్రెషన్ అంట. సో స్టార్టింగ్ ఇలా చేయమంటున్నా అంతే. ఓకే ఇది చెస్ట్ కి అవుతుంది. అట్నే మీరు డైరెక్ట్ గా కూర్చోలేని వాళ్ళు సెల్ఫ్ వెయిట్ తోటి ఇప్పుడు దీనికి సంబంధించినవి కూడా యూట్యూబ్ వీడియోలు ఉన్నాయి కదా, ఉంటాయి. ఓకే దట్స్ ఎనఫ్. కూర్చోలేని వాళ్ళు సపోర్ట్ తీసుకొని కూర్చోలేవు. ఓకే ఇది ఓన్లీ రెసిస్టెన్స్ ట్రైనింగ్ అయ్యి ఇందులో కార్డియో ఎక్కువ, అది కార్డియో ఇంప్రూవ్మెంట్ ఉండదు దీంట్లో. ఓకే అంటే హార్ట్ సంబంధించింది ఉండదు. కానీ బాడీని ఛాలెంజ్ చేస్తాం. మజిల్ స్ట్రెంథనింగ్ దాంట్లోనేమో బోత్ ఆస్పెక్ట్స్ కవర్ అయితే దాంట్లో. ఓకే దీనికి సంబంధించిన వీడియోస్ ఏమేమి ఎక్సర్సైజెస్ చేసుకోవాలో యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి, అవి చూసుకోండి మీరు రిలేటెడ్. ఇంకా మూడోది ఏది చూపెట్టబోతున్నారు? మూడోది రోయర్. ఐ ప్రిఫర్ దిస్. ఇది రోయింగ్ అంటే మామూలు పడవ నడపడం లాంటిదే. ఇది కూడా టోటల్ బాడీ ట్రైనింగ్. అంటే ఏంది, టోటు నెక్ వరకు మొత్తం బాడీ వరకు టోటల్ వర్కౌట్ అవుతుంది ఇది. ఇది కూడా 30 seconds చేయాలా, 1 ఫాస్ట్ చేయాలా, 1 minute స్లో కానీ రెస్ట్ కానీ, మళ్ళీ 30 seconds, 15 minutes సరిపోతుంది. ఓకే దీని కాస్ట్ 1 lakh నుంచి 2 lakh వరకు ఉంటుంది. ఫస్ట్ ఎక్విప్మెంట్ చూపిస్తున్నానండి. ఎక్విప్మెంట్ ఎక్కడి నుంచి ఎక్కడ ఉంది? అది ఇది కాన్సెప్ట్ 2 రోవర్ అనేది ఇది టాప్ మోస్ట్ బ్రాండ్ ఇన్ రోయింగ్ లో. ఇది చాలా ఖరీదైనది. 2 lakhs. ఇది బెస్ట్ అన్నిటికంటే. ఇది ఇంట్లో చేసుకోవడానికి ఇంట్లో పెట్టుకుంటే ఇది నిలబెట్టేసి దీన్ని టోటల్ గా స్పేస్ కూడా తక్కువ ఆక్యుపై చేస్తుంది. ఓకే ఇది టోటల్ బాడీ వర్కౌట్. ఇది చూడండి మీరు, టోటల్ బాడీ టాప్ టు బాటమ్ వర్కౌట్ అవుతుంది. ఎస్ 30 seconds ఫాస్ట్ కొండి, తర్వాత 1 minute స్లో. 30 seconds ఫాస్ట్, 1 minute స్లో లేదా రెస్ట్. స్లోగా జస్ట్ మూమెంట్ కంటిన్యూ చేయండి. అగైన్ గో ఫర్ 30 seconds. ఓకే దీంట్లో రెసిస్టెన్స్ కూడా వేరీ చేసుకోవచ్చు. ఓకే అది ఈజీగా కొంచెం హార్డర్గా వచ్చేటట్టు ఉంటుంది. ఓకే ఇది అన్నిటికంటే టాప్ మోస్ట్ ఎఫర్ట్ చేయగలిగింది. సో దీంట్లో చీపెస్ట్ ఎంత ఉన్నాయి? 1 lakh నుంచి 75,000 కూడా దొరుకుతుంది. ఇండియన్ మేడ్ 75,000 2 lakhs వరకు ఉంటుంది. ఇంట్లో వారానికి 3 సార్లు మాత్రమే 15 minutes సరిపోతుంది. వేరే వర్కౌట్, వేరే వాకింగ్, సైక్లింగ్ ఏమి చేయని అవసరం లేదు, ఇది సరిపోతుంది. ఓకే సో దీనికి సంబంధించిన వేరియస్ అంటే డిఫరెంట్ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి అన్ని యూట్యూబ్ లో ఉన్నాయి, మీరు అక్కడ చూసి నేర్చుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అందరు సైకిల్ కొనుక్కుంటారు, ఏం ఉపయోగం లేదు. నేను కూడా కొనుక్కున్నా. అందరూ పెట్టి బాల్కల్లో పెట్టేసి పట్లారేయడానికి వాడతారు సైకిల్. డంబుల్స్ అది కూడా దుమ్ము పట్టేసి ఎక్కడో మూలకు పడి ఉంటాయి, కాళ్ళకు దాపుతుంటాయి. అవును, వాటి వల్ల పూర్తిగా తెలియకుండా అది కొనుక్కుంటే యూజ్ చేయలేము. అన్నిటికంటే ఇది ఆల్టర్నేట్ గా ఈ కెటిల్ బెల్ ఒకటి, ఇది ఒకటి. ఇంకా కాదు అనుకుంటే ఒక బెంచ్, ఏది చూపించండి. ఇంకోటి ఇది బెంచ్ ఉంది కదా, ఇది అడ్జస్టబుల్ బెంచ్. ఓకే దీని మీద ఇలా కూర్చోవచ్చు, మళ్ళా 45 యాంగిల్ పెట్టుకోవచ్చు, ఫ్లాట్ పెట్టుకోవచ్చు. ఇది కొనుక్కొని 2 డంబుల్స్ పేర్స్, 2 కిలోలవి, ఒక 5 కిలోలవి, 2 పేర్లు, అది ఒక 2,000 రూపాయలు, ఇది ఒక 4,000 రూపాయలు, 6,000 రూపాయలు. దీన్ని ఎన్ని రకాల ఎక్సర్సైజ్ అన్నా దీని మీద కూర్చొని కానీ పడుకొని కానీ డిఫరెంట్ యాంగిల్స్ పెట్టుకొని ఎన్ని అయినా చేసుకోవచ్చు. సో దీని మీద ఎన్ని రకాల ఎక్సర్సైజెస్ చేసుకోవాలో అది కూడా మీరు యూట్యూబ్ లో చూసి నేర్చుకోవచ్చు. అంటే ఫ్లాట్ చేసుకోవచ్చు, యాంగిల్ డిఫరెంట్ యాంగిల్స్ లో చేసుకోవచ్చు, కూర్చొని చేసుకోవచ్చు, పడుకొని చేసుకోవచ్చు, వెళ్ళకిల పడుకొని చేసుకోవచ్చు, బోర్ల పడుకొని చేసుకోవచ్చు. ఓకే సో దీని మీద కూడా ఇది చీఫెస్ట్ అఫోర్డబుల్. ఓకే ఒక 10,000 వచ్చేస్తుంది. 10,000 ఇది అయిపోతుంది, అది 5,000 అయిపోతుంది, అది 500 రూపాయలు అవుతుంది, ఇది 1 lakh లో అవుతుంది. సో అన్నిటికంటే ఖరీదైంది రోయింగ్ మెషిన్. బట్ ఐ ప్రిఫర్ దట్. ఉంటే సంతోషం. అచ్చా మీరు అది ప్రిఫర్ చేస్తారా? ప్రిఫర్ చేస్తాను. ఓకే.